వైసీపీకి చెందిన ఓ నేత తానే వీరుడు సూర్యుడు అని చెప్పుకున్నంత మాత్రాన ఆయన మాటలను ప్రజలు నమ్మరని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఉద్దేశించి పొంగూరు నారాయణ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డితో కలిసి నెల్లూరు 51వ డివిజన్ ప్రాంతంలో పర్యటించిన ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను స్థానిక ప్రజలకు వివరిస్తూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ పాలన రాక్షస పాలనను తలపిస్తుందన్నారు. నెల్లూరు నగరంలో అభివృద్ధి అంతా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హయాంలోనే జరిగిందని ఆయన చెప్పుకున్నంత మాత్రాన ప్రజలు అట్టే నమ్మేయరని మాజీ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 51వ డివిజన్లో ఆయన పర్యటించారు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఏం చేసింది, ఏం జరిగింది, ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో హయాంలో ఏం చేసింది, ఏం జరిగింది అన్న దానిపై బేరీజు వేసుకుంటున్నారంటూ వైసీపీకి చురకలంటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఎంతో నమ్మకంతో ప్రజలు గెలిపించారన్నది గుర్తెరిగి ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు చేయడం మాని ఎక్కడైనా ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని ఆయన హితవు పలికారు. నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నెల్లూరు గడ్డకి ఏదైనా చేయాలా, ఈ గడ్డ మీద నీళ్లు తాగా, ఇంత వాడిని అయ్యా, 28 రాష్ట్రాల్లో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, 50,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, 6 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. కాబట్టి ఈ గడ్డ నుంచి పుట్టి పెరిగాను కాబట్టి ఈ గడ్డకి చేయాలనే ఉద్దేశంతో నేను ముఖ్యమంత్రిగా అడిగి 5,225 కోట్ల వరకు తీసుకొచ్చి నెల్లూరుకి చేయాల్సినవి చేశాను. ఒక నాయకుడు కంటెస్ట్ చేయాల్సిన బాధ్యత కంటే కూడా ఎన్నో రెట్లు చేశాను. కాబట్టి ఊరికినే ఆయన ఉన్నాడు. ఒకవేళ ఈరోజు నేను డోర్ తిరుగుతున్నా, ఎందుకు తిరుగుతున్నానంటే కంటెస్ట్ చేస్తున్నాను. డోర్ తిరుగుతున్నా, వాళ్ళందరి సమస్యలు తెలుసుకుంటున్నా, ఆ వీధికి ఏం చేయాలా, ఆ కాలనీకి ఏం చేయాలా, లేదా ఆ డివిజన్కి ఏం చేయాలా, ఇవన్నీ కూడా నేను తెలుసుకుంటున్నా. నా బాధ్యత ఖచ్చితంగా చేస్తాను. 28 డివిజన్లో 28 ఆఫీసులు పెట్టేశా. ఇవి రేపు ఎలక్షన్ కాదు, అవి ఎలక్షన్ కాదు, కంటెస్ట్ చేస్తున్నాను కాబట్టి అవి కంటిన్యూస్గా ఉంటాయి. ఆ డివిజన్లో ఉండే వాళ్ళ సమస్యలు ఏదైనా ఉంటే వచ్చి అక్కడ చెప్పుకునేటట్టుగా నేను కూడా నా దగ్గరికి రాబడలే, నేనే అక్కడికి వస్తా డివిజన్లకి. నా వర్క్ తెలుసుకోవాలి. వీళ్ళు మంత్రిగా ఉన్నప్పుడు బైక్ మీద సైకిల్ మీద తిరిగి పనులు చేయించా. చిన్న వీధులు ఉంటే ఆ వీధుల్లో కార్లు పోవని కొన్ని దగ్గర నడిసే పోయాను, కొన్ని దగ్గర దూరంగా ఉంటే బైకుల్లో పోయా, కొన్ని దగ్గర సైకిల్లో పోయా. కాబట్టి నా వర్క్, నా సిస్టమ్ ఏంటంటే వర్క్ చేయటమే, మాటలు కాదు. నేను ఎప్పుడు మాటలు చెప్పలేదు. ఎందుకని చెప్తున్నానంటే ఈ విషయం కూడా ప్రజలకి ఏవేవో చెప్తున్నారు అడ్డమాటలు. ఆయన ఉన్నాడు, ఆయన గెలిచిన తర్వాత అడ్రస్ ఉన్నాడు, ఎక్కడికి పోతానండి? నెల్లూరులో మెడికల్ కాలేజ్ ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్, వారి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, నా సొంతూరు, నేను పెరిగింది ఇక్కడ. కాబట్టి నెల్లూరు ప్రజలందరికీ చెప్తున్నాను, నేను పూర్తిగా అవైలబుల్ ఉంటా. వీళ్ళందరికంటే కూడా ఎన్నో రెట్లు నేను అవైలబుల్ ఉంటా. నేను చాలా చక్కగా చెప్తాను. ఎందుకంటే ప్రతి ఇంటికి తిరుగుతున్నాను, ప్రతి వీధి తిరుగుతున్నాను, ఆ వీధిలో సమస్యలు నోట్ చేసుకుంటున్నాను అన్నీ కూడాను. రేపు గవర్నమెంట్ వస్తే ఏం చేయాలా, ఎప్పుడు చేయాలా, ఫస్ట్ ఏది చేయాలా, తర్వాత ఏది చేయాలా అనే విధంగాను ఖచ్చితంగా గవర్నమెంట్ 2024లో తెలుగుదేశం వస్తుంది. అత్యధిక మెజారిటీ సీట్లతో ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా నెల్లూరుకి చేయాల్సిన ఏదైతే మిగిలిపోయిన వర్క్ ఉన్నాయో 100కి 100 రూపాయలు చేస్తామని మీ అందరికీ